మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట హెచ్బి కాలనీ 4వ డివిజన్ తిరుమల నగర్ కాలనీలో నెలకొన్న శ్రీ 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 పోచమ్మ ముత్యాలమ్మ దేవాలయం బ్రహ్మంగారి ఆలయంలో ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పూజలు నిర్వహించి అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తిరుమల నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీ, హెచ్బి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీలలో మరియు మెయిన్ రోడ్ లో దుకాణదారులను కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఉప్పలగడ్డపై బీజేపీ జెండాను ఎగురవేయాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు పొలాస రమేష్, పూసల బ్రహ్మచారి, ఎనుముల మహేష్, మునిగంటి రాంప్రదీప్, డిఎల్ ప్రసాద్, నమ్మని మురళీచారి, తాటిపల్లి లింగం, శశికళ, ఉమారాణి, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అట్లాగే చర్లపల్లి రైల్వే టెర్మినల్ తీసుకొచ్చాము, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ తీసుకొచ్చాము, 12 రిజర్వాయర్ల యొక్క నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి అవకాశం మరొకసారి ఇవ్వండి. ఈ యొక్క భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించడం కొరకు 1000 కోట్లు తెస్తాను. అట్లాగే ఇల్లు లేని నిరుపేదలకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 సంవత్సరాల్లోనే 27,000 ఇల్లు కట్టించి చూపిస్తానని చెప్పని ఆ కైలాసగిరి సాక్షిగా నేను ప్రజానికానికి తెలియజేస్తున్నానని చెప్పని పేర్కొంటున్నాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉప్పల్లో బరిలో ఉన్నాను. మరి పాదయాత్రల ద్వారా, వీధి సమావేశాల ద్వారా, బస్తీ సంఘాల యొక్క సమావేశాల్లో ప్రతిరోజు పాల్గొంటున్నాను. మరి ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులే తప్ప కొత్తగా ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కానీ, బీఆర్ఎస్ యొక్క మేయర్ కానీ, బీఆర్ఎస్ యొక్క ఎమ్మెల్యే కానీ, ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి ద్వారా కానీ జరిగినటువంటి ఒక్క పని లేదు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రతి చోట పేర్కొంటా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా 2000 ఇల్లు కట్టిస్తే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుపేదలకి 500 కూడా ఇల్లు ఇవ్వలేదు అంటే వీళ్ళు ఎంత అసమర్థులో ప్రజలే నాకు చెప్తా ఉన్నారు. ఉల్టా వీళ్ళని ఓడగొడతాం సార్, మీరు కట్టించిన ఇల్లు కూడా మాకు ఇప్పించలేదు వీళ్ళు అని చెప్పని వాళ్ళు పేర్కొన్నారు. కొన్ని వేలాది మంది దళిత కుటుంబాలు ఈ కైలాసగిరిలో ఉంటే కనీసం దళిత బంధువుని కూడా అమలు చేయలేనటువంటి బీఆర్ఎస్ వాళ్ళకి ఎందుకు ఓటేయాలి సార్ అని చెప్పని వాళ్ళే మాకు వివరిస్తూ ఉన్నారు. ఇకపోతే ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే భూగర్భ డ్రైనేజీని ఆధునీకరించాలి. మోకాల్లోతు నీళ్లు, నడుములోతు నీళ్లు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో రాకుండా ఉండాలంటే దీనికి అదనపు నిధులు కావాలి. ఈ అదనపు నిధులు కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ద్వారానే సాధ్యమవుతుంది. ఆ రకంగా తీసుకురాగలిగినటువంటి సత్తా నాకే ఉంది అన్నటువంటి విషయాన్ని ప్రతి చోట కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా.